మున్సిపల్స్ లో ఆంధ్ర లీడర్ ప్రచారంపై కాంగ్రెస్ ఫైర్ వస్తే సెంటిమెంట్ దెబ్బతింటుందని బీజేపీ ఆందోళన జ్వరం కారణంగానే రావట్లేదని చెప్తున్న జనసేన లీడర్లు తెలంగాణలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అకస్మాత్తుగా రద్దయింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం శని ఆదివారాల్లో ఈ నెల 7, 8 ఆయన తెలంగాణలో పర్యటిస్తారని బీజేపీ అధిష్టానం 2 రోజుల క్రితం హడావుడి చేసింది. కానీ తీరా చివరి నిమిషంలో టూర్ క్యాన్సిల్ అయింది. దీనికి జనసేన వర్గాలు జ్వరం కారణమని చెప్తున్నా అసలు కథ వేరే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఆంధ్ర లీడర్తో ప్రచారం చేయిస్తే నష్టమే ఎక్కువ జరుగుతుందన్న చర్చ బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల పవన్ ను తన నివాసంలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి ఆహ్వానించారు. పవన్ 2 రోజులు ప్రచారం చేస్తారని జనసేన కూడా ప్రకటించింది. కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు పలు చోట్ల సభలు పెట్టించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే పవన్ పర్యటన ప్రకటన రాగానే మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర లీడర్ల పెత్తనమేంది అంటూ విమర్శలు చేశారు. బీజేపీలోనూ పవన్ పర్యటనపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ లీడర్లు ఉండగా ఏపీ డిప్యూటీ సీఎం ను తీసుకొచ్చి తిప్పితే ప్రత్యర్థులకు జై తెలంగాణ ఆశ్రమం ఇచ్చినట్టే అవుతుందని చెప్పినట్టు సమాచారం. దీంతో వ్యూహాత్మకంగానే పవన్ ను పక్కన పెట్టినట్టు భావిస్తున్నారు. దీనిపై బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతూ పవన్ ప్రచారంపై ఇంకా షెడ్యూల్ ఖరారు కాలేదని చెప్పడం విశేషం.